హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, వారణాసిలో వణికిపోతున్న జక్కన్న అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏమిటికి జక్కన్న వారణాసి వెళ్ళాడా, అక్కడ అప్పుడే ఇంటర్ స్టార్ట్ అయిందా అంటారా? అదేం లేదండి బాబు, మనకు తెలుసు కదా, ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు అన్నయ్యతో ఫ్యాన్ వరల్డ్ వారణాసి అనే సినిమా తీస్తున్నాడని. అసలు ఈ ప్రాజెక్ట్ చేసే ఇంట్రెస్టే జక్కన్నకి లేదు. కానీ మహేష్ బాబు అన్నయ్య 15 ఏళ్ళగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి చివరాఖరికి అప్పుడెప్పుడో సినిమాలు మానేసిన ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ అంకుల్ దగ్గర జక్కన్న అడ్వాన్స్ తీసుకున్నాడు అని డిటెక్టివ్స్ ద్వారా కనిపెట్టేసి ఆ కేఎల్ నారాయణ అంకుల్ని బ్లాక్మెయిలింగ్ చేసేసి తన డేట్స్ వద్దన్న ఇచ్చి ఈ ప్రాజెక్ట్ జక్కన్న కమిట్ అయ్యేలా చేసుకున్నాడు మహేష్ బాబు అన్నయ్య. ఇక జక్కన్న నాదేం పోయింది నా బొంద అని సినిమా బడ్జెట్ని ఏకంగా 1000 కోట్లు అని ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడు అది కాస్త గాడి తప్పి 1200 కోట్లు దాటిపోతుందంట. మీరు విన్నది నిజమే. బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన అద్భుతాలు జరిగితే తప్ప 1000 కోట్ల గ్రాస్ రాదు. అలాంటిది సినిమా బడ్జెట్టే 1200 కోట్లు అంటే ఇక దాని బిజినెస్ అంత అవ్వాలి. ఇక అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్టింగ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుద్దో మీ ఊహలకే వదిలేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఒక పక్క మహేష్ బాబు అన్నయ్య సోలో హయ్యెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 180 కోట్ల గ్రాస్ అంతే. అది మహేష్ బాబు అన్నయ్య బాక్స్ ఆఫీస్ ఫుల్ అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ అంతా జక్కన్న ఒక్కడే లాగాలన్నమాట. ఎంత జక్కన్న అయినా ఆయన కూడా మనిషే కదా. బాహుబలి 2 లాంటి అద్భుతాలు అస్తమానం జరగవు అని ఆయనకు కూడా తెలుసు కదా. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ రక్తం చిందించి రగ్గుడ్ అండ్ రస్టిక్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీసి దానికి చిన్న ఎన్టీఆర్ సెకండ్ హీరోగా సపోర్ట్ చేస్తేనే జక్కన్న ఫుల్ రన్లో 1200 కోట్ల గ్రాస్ లాగగలిగాడు. మరి మహేష్ బాబు అన్నయ్య రామ్ చరణ్లా మాస్ హీరో కాదు. అంతలా ఒళ్ళొంచలేడు, అంత ఫ్యూరియస్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. మహేష్ బాబు అన్నయ్య ఒక మిల్క్ బాయ్. మహా అయితే ఈ చెయ్యి చూడు ఇలా బిగిస్తే ఫిడికి లవ్వుద్ది అని ఇంటెన్సిటీతో డైలాగ్ చెప్పగలడు. అంతే తప్ప మాసెస్ని మాబ్ని ఊపేసే పెర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేడు. కాబట్టి ఇక జక్కన్న మొత్తం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్నే నమ్ముకోవాలి. ఆ మధ్య వారణాసి టైటిల్ గ్లిమ్స్ అని అట్టహాసంగా ఈవెంట్ చేశారు. అది ఏ రేంజ్లో తుస్సుమనిందో అందరం చూసాం. అందులో మహేష్ బాబు అన్నయ్య లుక్కి, స్క్రీన్ ప్రెజెన్స్కి అందరూ నవ్వుకున్నారు. సెన్సేషన్ అవుద్ది అనుకుంటే ఫుల్ కామెడీ అయిందనేది నిర్వివాదాంశమైన అంశం. ఇక ఇప్పుడు లేని ఫోని సెట్లు అంటూ ప్రొడ్యూసర్ అంకుల్కి కంటి మీద కునుకులు లేకుండా చేస్తున్నారంట. దానికి తోడు మహేష్ బాబు అన్నయ్య ఇచ్చే అవుట్పుట్కి జక్కన్న ఎంతటికీ సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడంట. ఇక మహేష్ బాబు అన్నయ్య నా వల్ల కావట్లేదండి అని అంటున్నాడంట. స్టోరీ ఏమో పీరియాడికల్ మైథలాజికల్, మహేష్ బాబు అన్నయ్య ఏమో మాస్ ఇమేజ్ లేని మిల్క్ బాయ్, జక్కన్న ఏమో పిండి రసం తీయందే షాట్ ఓకే చెయ్యడు. కెన్యాలో షూటింగ్ చేద్దామంటే ఎండ ఎక్కువ ఉంది అంటున్నాడంట మహేష్ బాబు అన్నయ్య. రష్యాలో పెట్టుకుందామా అంటే చలికి ర్యాషెస్ వస్తాయి అంటాడంట. మిడిల్ ఈస్ట్కి పోదాము అంటే జియో పొలిటికల్ రిస్క్ ఉంది కదా అంటాడు. యూరోప్ ఏమో మన జక్కన్నకి నచ్చదాయే. అందుకే వారణాసిలోనే వారణాసి సెట్ ఏపిస్తున్నాడంట జక్కన్న. 24 hours ఎయిర్ కండిషనింగ్ ఉండాలి అనేది మహేష్ బాబు అన్నయ్య ప్రధాన డిమాండ్. గంగా నది సెట్ కూడా మినరల్ వాటర్తోనే వెయ్యాలి అనేది ఇంకో డిమాండ్. ఈ డిమాండ్స్ అన్నీ ప్రొడ్యూసర్కి జక్కన్న వాట్సాప్ చేస్తున్నాడు. అది చూసి ప్రొడ్యూసర్ అంకులేమో నా లడ్డూలో గ్లోబ్ ట్విట్టర్ సినిమా నేను వాకౌట్ చేస్తున్నా అని అంటున్నాడంట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.